ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు దేవరకొండ వచ్చే సందర్భంగా మా అందరినీ కూడా తెల్లారుజామునే 2 గంటలకి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇటు బీఆర్ఎస్ వాళ్ళని, బీజేపీ వాళ్ళని, బీసీ సంఘాలని, ప్రతి ఒక్కరిని కూడా అర్ధరాత్రి మేమన్నా దొంగలమా, దోపిడీదారులమా, ఏమన్నా సీఎం ఇంట్లో ఏమన్నా దొంగతనం చేసి వచ్చినావా, ఏమన్నా మర్డర్లు చేసినావా? ఈ సిగ్గులేని ప్రభుత్వం మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి 2 గంటల కాడ 3 గంటల కాడ పోలీసు వాళ్ళని పంపించి ఇళ్ళ మీద పడి ఇదేం ప్రభుత్వం అని సీఎంకి అడుగుతూ ఉన్నాం. నీకు కొంచెం సిగ్గుందా రేవంత్ రెడ్డి? నువ్వు దేవరకొండ వస్తే మాకేంది, ఎక్కడికన్నా వస్తే మాకేంది అంటే నువ్వు వస్తే అందరిని అరెస్ట్ చేస్తావా? నువ్వు చేసే ద్రోహాలు బీసీ సంఘాలకి అందరు గమనిస్తూ ఉన్నారు. నువ్వు ఎంత మభ్యపెట్టి మారేడు కుయ్యాలని చూసినా ఇంకా చెల్లదు. నీ మీద, నీ ప్రభుత్వం మీద తిరుగుబాటు జరుగుతూ ఉంది. బీసీ సంఘాలైనా, బీఆర్ఎస్ అయినా, అన్ని పార్టీలు కూడా. ఇప్పుడు సర్పంచులు చూస్తూ ఉన్నావుగా, ఏకగ్రీవం అవుతూ ఉన్నాయి. 10 ఏళ్ళు ఉంటావా? ఏం బీకడానికి, ఏం చేయడానికి 10 ఏళ్ళు నేను ఉంచుతారు ప్రజలు? రైతుల నోట్లో మన్ను పోసినందుక? మాకు ఇస్తానన్న గ్యారెంటీలు నెయ్యి, 2500 వేయి, స్కూటీలు వేయి, తులం బంగారం ఏది? ఇవన్నీ ఎక్కడికి పోయినాయి? చేతగాని ఏదో ప్రభుత్వం ఏదంటే కాంగ్రెస్ ప్రభుత్వం అని అందరికి అర్థమైపోయింది. 4 చీరలు గ్రూపుల వాళ్ళకి ఇచ్చి తెలంగాణ బంగారం అయిందంటవా? మంచో చెడో బతుకమ్మ చీరలు మా సీఎం మాజీ కేసీఆర్ గారు అందరికీ ఇచ్చిండు. ఇంటింటికి 3-4 చీరలు ఇచ్చిండు. బతుకమ్మ అంటే ఆడబిడ్డల బతుకు కోరేదే బతుకమ్మ. ఇందిరమ్మ చీరలా? ఇందిరమ్మ ఇచ్చిందా? ఇందిరమ్మ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్నామా? మేము తెలంగాణలో ఉన్నాం. ఆడబిడ్డలం బతుకు కోరే బతుకమ్మతోని, తంగెడు పూలతోని సంబరంగా ఉండే మాకు బతుకమ్మ చీరలు తీసేసి ఇందిరమ్మ చీరలని గ్రూపులకి ఇస్తావా అని అడుగుతూ ఉన్నాం. మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయించినావు? ఇప్పుడు దేనికి అరెస్ట్ చేయించారు? మేము ఈ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నువ్వు వస్తే అడ్డుకోవడానికి చాలా మంది ఉన్నారు. మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి అంత మాత్రం ఆగదు. హెచ్చరిక చేస్తూ ఉన్నాం. సీఎం రేవంత్ రెడ్డి, నీ పేరు కూడా ఎవరికి తెలియదయ్యా రేవంత్ రెడ్డి. అందరు కూడా అంటుంటారు నీ గురించి. నీకు నువ్వే భుజాలు ఎగరేసుకుంటావు. భూములన్నీ ఆక్రమించేది నువ్వు, లక్షల కోట్లు దండుకునేది నువ్వు, నీ తమ్ముళ్ళు, నీ తొట్టి గ్యాంగులు. ఎవరినంటావు? మహిళలమే ఉరికించి కొడతాం అనుకుంటున్నారేమో. బెదరం, అరెస్టులకు బెదరం, జైళ్ళకి బెదరం. 14 ఏళ్ళు మేము అన్నీ చూసినాం, అన్నీ చేసినాం. దేనికి బెదరం? మేము మహిళలే రుద్రమ్మలు అవుతాం, సమ్మక్క సారక్కలు అవుతాం. నీ ప్రభుత్వం అంతు చూసే వరకు కూడా మేము నిద్రపోం అని చెప్తా ఉన్నాం. మూత్రం తాపిస్తారా బీసీ వాళ్ళకి? ఎక్కడన్నా ఉన్నదా? నిజాం కాలంలో కూడా ఉందో లేదో మాకైతే తెలియదు. కానీ ఇంత రౌడీజం ఆ సర్పంచుల విషయాలలో. ఒక ఆడబిడ్డ చదువుకున్నాము నిలబడితే భర్తను కిడ్నాప్ చేసి మూత్రం రాపిస్తారా? కొంచెం సిగ్గుందా నీకు అడుగుతా ఉన్నాం. కోటీశ్వరులను చేస్తావా మహిళల్ని? చూపి ఒక్కరిని ఎక్కడ చేపించినవు? జాగ్రత్త, ఖబర్దార్ అని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.